ఈ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్ కాదు కానీ చిరాకు వచ్చేస్తుంది. ఈయన దుప్పటి పట్టుకొని తిరుగుతున్నారు అలాగే, ఎక్కడ చేరబడిపోదామన్నా కష్టపడి. అరగుండ్లాగా సోఫాలు ఎలాగోలాగా అడ్జస్ట్ అవ్వాలి. ఇదంతా కాదు కానీ పెళ్లి మిస్ అయిపోయి రిసెప్షన్ కి వచ్చాము. ఈ వీడియో భలే ఉంటది. మీకు నచ్చిన 3 డైలాగ్స్ కమెంట్ చేయండి, పిన్ చేస్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో, మొత్తం అంతా వుడేనే. అసలు ఈ ఎస్కలేటర్ పైనుంచి ఇలా వెళ్తుంటే ఇంకా మొత్తం వుడ్డే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చాలా బాగుంది. అసలు స్తంభం చూడండి అన్న, ఇది కూడా చెక్కలతో కట్టిస్తారు కష్టపడి. ఇంత చెక్కతో కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో మన వాళ్ళకి. అటు ఇటు ఇటు అటు తిరగడం కాదు కానీ మా ఫ్రెండ్ పెళ్లి మిస్ అయిపోయాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇది. సూట్ కేసు లోంచి దుప్పటోడు బయట తీసాము. ఇది ఎంత బాగుందో చూడండి. పోలీస్ స్టాక్. ఎయిర్పోర్ట్ కి వచ్చినట్లేదు, సరదాగా అలాగా హనీమూన్ కి వచ్చినట్టుంది. పప్పి వెళ్ళిపోతుంది. వరం గారు ఆశ్చర్యపోతున్నారు పైన డెకర్ అంతా చూసి. అంత పైకి చెట్లకి ఎక్కించారంటారు. కష్టపడి గాల్లో ఏలబడుతున్నాయి చెట్లన్నీ. మెడ పట్టద్ది చూసే వాళ్ళకి, అంత ఎత్తులో ఉన్నాయి ఏకంగా. అటన్నిటికీ నీళ్లు పోస్తున్నారు చూసారా, అగోండి అలా పైకెక్కి. ఇది నిచ్చెనలా ఉంది, అలా పైకెక్కి నీళ్లు పోస్తున్నారు మొక్కలన్నిటికీ. మన ఫ్లైట్ డిలే అయింది, డిపార్చర్స్ లోకి ఎలా చేయట్లేదు అనమాట. ఎక్కడో దగ్గర ప్లేస్ చూసుకుని పడుకుపోవడం. కింద ఉంటే పువ్వులు పుట్టుకేస్తారని కదా ఏకంగా చెట్లన్నిటిని పైకెక్కించారు. మా ఫ్రెండ్ పెళ్లి మిస్ అయిపోయినా గానీ రిసెప్షన్ రేపు సింహాచలంలో. సరదాగా పిల్లలతో కలిసి రాక్ చేద్దాం అనుకుంటున్నాము. ఎయిర్పోర్ట్ బాగుంది కదా, సరదాగా 2 రీల్స్ తీయమంటే ఈయన చూడండి ఎలా చూస్తున్నారు. ఫోన్ లో మెమరీ వేస్ట్ అంట. వచ్చి అడగండి ఏదో ఒకటి. నాకు పిడకల్ స్టెప్ తప్ప ఇంకేం రాదని నేను ఫీలింగ్. నాకు వచ్చింది ఏదో వేద్దాం అనుకుంటున్నాను అంతే. సర్లే స్టైల్ గా వెళ్ళి స్కాన్ చేస్తాం. ఇంకా 5 గంటల టైం ఉందట మా ఫ్లైట్ కి. 4 గంటల ముందు వచ్చి కలమంటున్నారు. అంతవరకు ఈ చుట్టుపక్కల తిరగాలి ఇంకా ఈ బోర్డింగ్ పాస్ పట్టుకొని. ఇవేటండి డోలు డ్రమ్స్ లో ఉన్నాయి. ఏసీ డిస్పెన్సర్స్. ఓహో ఇది కూడా చెక్కే. చుట్టూ కన్నాలు మాత్రం బలి పెట్టారు. ఎగురు చూడాలనిపిస్తుంది. లోపలేటుందో ఎగురుదామంటే అందదు. ఈయన ఎత్తుకోమందాం ఏమంటారు. ఎత్తుకోవడానికి నువ్వేమైనా చిన్న కూర్చోవేంటి అంటున్నారు. పిల్లలు లేని టైం కదా, ఫుల్ గా ఆట పట్టిస్తున్నాను. తెగ తిరిగేస్తుంది ఇందాక నుంచి అటు ఇటు. ఈయన దుప్పటి పట్టుకొని తిరుగుతున్నారు అలాగే, ఎక్కడ చేరబడిపోదామన్నా కష్టపడి. ఎక్కడికి వెళ్ళినా ఈ బ్లాంకెట్ మాత్రం వదలట్లేదు. ఏదో అడవిలో కూర్చున్నట్టుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు మొక్కలు. ఆ పైన సీలింగ్లు ఖాళీ లేవు. ఈ కిందంతా కూడా నింపేశారు. 2 నిమిషాలు చేరబడదామంటే అటు ఇటు ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారు. ఈ బయటంతా అరుగుల్లో ఉన్నాయి. అదే గేట్ దగ్గర అనుకోండి సోఫాలు ఉంటాయి చక్కగా. నెమ్మదిగా మా గేట్ దగ్గరకు వచ్చి చక్కగా 2 గంటలు తెలివి లేకుండా పడుకున్నాం. ఈ సోఫాలు మాత్రం వంకర్ టింకర్ గా భలే డిజైన్ చేశారులేండి, బాగున్నాయి. వరం గారు అయితే ప్లేస్ లేక చాలాసేపు ఆ కుర్చీలోని చేరబడిపోయారు. ఇంకొక అరగంటలో కిందకి దిగిపోవాలన్నమాట. మన గేట్ కింద ఉంది. ఆ ల్యాంప్స్ తెగ నచ్చేట ఈయనకి. ఇంట్లో గట్ట కొంటానంటారేటో. ఒక్కోటి మన బుడ్డోడి బెడ్రూమ్ అంత ఉంది. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్. ఎంత కష్టపడ్డారో కానీ ఇంటీరియర్ చితక్కొట్టారు. ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఇంటీరియర్ కి వరల్డ్ స్పెషల్ ప్రైజ్ కూడా వచ్చిందంట. బ్రష్ టంక్షన్ పట్టుకొని ఏ యుద్ధానికి వెళ్తున్నాం అనుకున్నారు కదా, పళ్ళ మీద దాడి చేయడానికి. ఇది సరిగ్గా మన సూరత్ లో దిగినప్పుడు. రెస్ట్ రూమ్స్ ఖాళీ లేవు, అందుకే బ్రష్ పట్టుకొని బయట తిరుగుతున్నాను. నాతో పాటు ఎన్ని ఫ్లైట్లు ఎక్కిందో ఈ సెన్సోరా పేస్ట్. ఇలా బయటకు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకుంటుంటాను. ఈ బ్లూ కలర్ సెన్సోరా మాత్రం సెన్సిటివిటీకి మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తాగినప్పుడు పళ్ళు జివ్వమంటాయి కదా, తగ్గుతుంది అనమాట. ఈ పేస్ట్ ఇంత పెసరు బఠానీ గింజంత పెట్టుకుని సరిపోద్ది. సెన్సోరా వల్ల క్యారీమాక్స్ టెక్నాలజీ వల్ల 1 నెల రావాల్సిన పేస్ట్ 3 నెలలు వస్తుంది ఒక్కొక్కరికి. అండ్ ఈ పేస్ట్ కి 3 years వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. మంచి 6 piece ప్యాక్ తీసుకుంటే ఫ్యామిలీ కరెక్ట్ సరిపోద్ది. మంచిగా కాఫీ వాసనలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కాఫీ తెచ్చుకోవడానికి వెళ్దామా అంటే వద్దనేస్తున్నారు. పడగట్టున ఈ కాఫీలు టీలు తాగేసిన తర్వాత బ్రష్ చేస్తే పళ్ళు మీద ఉన్న పొర దెబ్బతింటదట. అసలే వేడివి చాలా డేంజర్. బ్రష్ చేసుకున్నాకే తాగాలని చెప్తున్నారు. నేనైతే ఈ పేస్ట్ కి ఫ్రీ వచ్చిన టగ్ క్లీనర్లు తెగ వాడేస్తున్నాను. పట్టుకోవడానికి పెన్ లో ఉన్న గొప్ప స్ట్రాంగ్ ఉంది. అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ పేస్ట్లు. నేనైతే ఈ పేస్ట్లు ఎప్పుడు sensoratoothpaste.com వెబ్సైట్ లోనే ఆర్డర్ పెడతాను. ఎందుకంటే ఈ వెబ్సైట్ లో మంచి ఆఫర్ ఉందన్నమాట. 6 పేస్ట్లు కొంటే 6 బ్రష్లు 4 టంగ్ క్లీనర్లు ఫ్రీ. వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ ఒక్క తరగడ 2 కాపాడేస్తుంది. ఫ్లైట్ లో ఆయన్ని, ఎయిర్పోర్ట్ లో నన్ను. చక్కగా అదేసుకుని దొండ్రిసని సోఫా అంతా. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊర్లో చెట్లు చూసేదాన్ని ఇలాంటి ఉట్లు. వీటి లోపల ట్యూబ్లైట్స్ ఉంటే వాటి లోపల దీపాలు ఉండేవి. అప్పట్లో ఉన్నవన్నీ మంచి నాటు పీసులు భలే ఉండి అసలు చూడడానికి. ఇప్పుడు కనిపించేవన్నీ బ్రాయిలరే, ఏదో అలా షోకి. కానీ చాలా బాగుంది చూడడానికి. వీటి లోపల ఉన్న ట్యూబ్లైట్లు చూస్తుంటే ఇలా కూడా వాడతారా అనిపిస్తుంది. జనాలు సైలెంట్ జారుకుంటున్నారు. మన గేట్ గట్ట ఓపెన్ చేస్తారేటో. ఈ ఎయిర్పోర్ట్ అవతల చూడండి వాకిలు ఎంత బాగుందో. పక్క మనల్ని ఎలా చేయాలనుకుంటాను. మన పెట్టి మడత పెట్టేద్దాం. మొత్తానికి నానా తిప్పలు పడి ఈ ఎయిర్పోర్ట్ లోని సగం జీవితం అయిపోయినట్టు అనిపించింది నాకైతే. కొంచెం ముందుగా బయలుదేరితే కనీసం మా ఫ్రెండ్ పెళ్లికైనా అందేవాళ్ళేమో. అది మిస్ అయినందుకు కనీసం రిసెప్షన్ కైనా అందాలి. ఇంటికి వచ్చాము. మా అన్ని కూతురు అన్నం తినట్లేదంటే మా చాక్లెట్ కన్నా 2 జడలు వేసుకొని భయపడుతున్నారు. దెబ్బకి గిన్నెడన్నం అరగంటలో తినేసిందంట. ఈ 2 జడలు అంత పవర్ఫుల్. జుట్టు ఊడిపోతుందని ఈ మధ్య వేసుకోవడం మానేశాను. 2 జడలు మళ్ళీ స్టార్ట్ చేయాలి. గోయాస్ లో ఆ మధ్య ప్రీమియం గా ఒక మంచి సెట్ తీసుకున్నాను.
ఇగోండి ఇది ఆలిచ్చిన బాక్సే. ఈ బాక్స్ లోనే మళ్ళీ భద్రంగా దాస్తాను అనమాట. ఇవన్నీ కరెక్ట్ గా మ్యాచ్ అయింది కదా. గోయాజ్ లో రేపటి నుండి బ్రైడల్ మేళ స్టార్ట్ అవుతుందట. ఇప్పుడు రాబోయే పెళ్లి సీజన్ కి దగదగలాడే బ్రైడల్ సెట్స్ అన్ని దొరుకుతాయి. గోయాజ్ ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా హల్చల్ చేస్తుంది. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అంతెందుకు ఈ ఫిబ్రవరి 8న మన తిరుపతిలో గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది. మన వాళ్ళకి ఈ పండగ ఇంకా. అంతేకాదు ఈ ఫిబ్రవరి 6th నుండి 16th వరకు ₹1,00,000 జ్యువెలరీ కొంటే 50,000 జ్యువెలరీ ఫ్రీ. అలాగే 50,000 కొంటే 25,000, 25,000 కొంటే 12,500 ఫ్రీగా ఇస్తున్నారు జ్యువెలరీ. అది కూడా ఈ ఫిబ్రవరి 16 వరకే. వీడియోలోని గలగలా మాట్లాడతాను కదా, బయట అలాగ ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు. అలాగాని మాట్లాడానంటే ఈ ఫంక్షన్ హాల్ రీసౌండ్ వచ్చేస్తుంది. సరదాగా ఒకసారి అలా మాట్లాడమంటున్నారు. వీడియోలని ఎంత అల్లరి చేయమంటే చేస్తాను గానీ ఇలా బయట మాత్రం అసలు నా వల్ల కాదు. ఈ బుడ్డోడు అచ్చం మన బుడ్డోడిలాగే ఉంటాడు. అర్జున్ వేదాంశ్ పేరు భలే ఉంది కదా. మన పుట్టంకి ఇలా ఫంక్షన్స్ అంటే ఎంత హుషారో. బోల్డ్ మంది ఫ్రెండ్స్ కనిపిస్తారని. మన వాళ్ళకి మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. పెళ్లి మిస్ అయిపోయాము. చాలా సరదాగా జరిగిందంట పెళ్లి కూడా. మన వాళ్ళు సైలెంట్ గా కేక్ అరేంజ్ చేశారు. అబ్బా భలే బాగుంది, క్యూట్ గా. పక్క నుండి బుడ్డడు శంకుస్థాపన చేద్దామని చూస్తున్నాడు. పెద్దగా అలసిపోకుండా మనోడు అన్ని ఫ్లోర్ మూమెంట్సే. గోల్డెన్ బటర్ఫ్లైస్ మధ్యలో పర్పుల్ అవుట్ఫిట్స్ భలే ఉన్నాయి. ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తీసుకురావడం లేటు. వీళ్ళిద్దరిని ఏడిపించడానికి మన వాళ్ళు గట్టి ప్లాన్ వేసారనమాట. ఇగోండి మైక్ అందిస్తున్నారు. మా బావగారు సమర్పించిన కేక్ మరియు కత్తితో నా ఫ్రెండ్స్ అందరూ చోటు కలిసామంటే మామూలు రచ్చ కాదు. మా పెళ్లిల్లో అయినా మేము ఇంత ఎంజాయ్ చేసి ఉండవేమో. ఈ బుడ్డలు ఇద్దరు తిన్నకుండట్లేదని స్నో బాటిల్స్ ఇచ్చారు చెరుకోటి. మనోడు ఎగిరి ఎగిరి మరి గులకరించేస్తున్నాడు. నువ్వు చెప్తావు వీటితో చెప్పించున్నా ఐ లవ్ యూ అని చెప్పమ్మా. కాదు కాదు చెప్పి చూడు ఆ స్లాంగ్ చెప్పాలి. అసలు మన వైపు పెళ్లిల్లో ఉన్న సందడి మామూలుగా ఉండదు. అసలు మన పుట్ట మయోమయంగా చూస్తుంది ఏమవుతుందని. మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే అడుగుతుంది అనమాట, మమ్మీ మీ పెళ్లి కూడా ఇలాగే జరిగిందా అని. వీళ్ళది పెళ్లి తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నారు. మాదైతే పెళ్లికి ముందే రిసెప్షన్ అయింది. బాల్స్ కోసం ఆడుకుంటున్నావు. గాయత్రి అతను పెళ్లి చేసుకున్నా అంటున్నావు నువ్వు. పాపం ఎంత గట్టి చెప్పినా గానీ ఎవరు వినపడట్లేదు అంటున్నారు. ఈసారి మైక్ మారింది. బుడ్డోడు మోయ్ దగ్గర మైక్ లాగేసుకుంటున్నాడు, ఏదో చెప్తాడంట. ఈ హడావిడి కాదు కానీ మన బుడ్డోడు ఎక్కడ కనిపించట్లేదు, ఎటు దూరిపోయాడో. సంగీత్ స్టార్ట్ అయిపోయింది. బుడంకాయల్ని ఎంకరేజ్ చేస్తున్నారు డాన్స్ చేయమని. మన బుడ్డిది పెద్ద కనిపించట్లేదు. ఈ వంటలో మనం అన్ని కదలని స్టెప్స్ ఎంచుకుంటాము. అదిగో మూలకెళ్ళిపోయి పాట పాడుకుంటున్నాం మా గర్ల్స్ బ్యాచ్ అంతా. అమ్మో ఈ వర్మగారాల బ్యాచ్ అయితే బేబత్సమే. ఈయన డీప్ గా మునిగిపోయారు మ్యూజిక్ లో. బొమ్మరిల్ ఫాదర్ బేబీతో డాన్స్ చేస్తున్నారు. మా
ఆయన డాన్స్ కి నవ్వాలో ఎడాలో అర్థం అవ్వట్లేదు, అందుకే సైలెంట్ పక్కకి వెళ్ళిపోతున్నాను. అసలు ఏంటంటే ఆ స్టెప్లు అంటే ఎక్కడ తగ్గట్లేదు, ఏదో పెద్ద సీనియర్ కొరియోగ్రాఫర్ లాగా. నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లో మన బుడ్డమ్మ ఫంక్షన్ కి ఇప్పుడు నుండి అన్ని ప్లాన్ చేసుకోవాలి జాగ్రత్తగా. అన్ని ఒకేసారి అంటే ఆ టైంకి కంగారు అయిపోద్ది. ఈయన చేద లేకుండా నుయ్యలు నీళ్ళు తోడేస్తున్నారు. అలా అక్కడ డ్రమ్స్ వాయిస్తుంటే ఇటు పక్క మేము గాలిపటాలు ఎగరేస్తున్నాము. గాలిపటాలు దారం అయిపోయింది, ఇంకందుకే వీణ వాయిస్తున్నాము. నిజంగా వచ్చేయాలట మామగారు. ఈయన క్రియేటివిటీ అంతా బయట పెడుతున్నారు. మన పొట్టుబడంకాయలకి ప్లేస్ చాలట్లేదట డాన్స్ చేయడానికి. మన బుడ్డోడు అసలే ఫ్లోర్ మూమెంట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నేనైతే ఎవరైతే వాళ్ళు అలా ఫాలో అయిపోతుందని చూస్తున్నాను అనమాట. నేర్పిస్తున్నారు ఇక్కడ పట్టొద్దాం స్టెప్లు. ఈ లీల్ చూడండి ఇక్కడ. మరెందుకని అందరం ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. చుట్టూ అంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా. చూసే వాళ్ళు కొంచెం గుండెని రాయి చేసుకుని చూడండి. ఫ్రెండ్స్ అసలు మైండ్ కి మంచి రిఫ్రెష్మెంట్. అసలు మన బుర్రలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా మట్టుమయం అయిపోతాయి ఇట్టే. అసలు ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడల్లా నా పెళ్లి వీడియో అడుగుతున్నారు చాలా మంది, కానీ ఎప్పటికైనా పెడతాను. కాకపోతే ఆ ఎడిటింగ్ కి దానికి చాలా టైం పడుతుంది అనమాట. మన వాళ్ళు రాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ చితకూడదు డాన్స్. ఏవైనా పాత పాటలే, అసలు మామూలు జోష్ లేదు ఇందులో. అసలు ఈ జంటని ఏ జంట బీట్ చేయలేదు, ఫుల్ గా ఫ్లోర్ అదరగొట్టేస్తున్నారు. మేమిద్దరం పక్క నుంచి మాట్లాడుకుంటున్నాము ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే ఇలా చేయగలుగుతామని. అందరూ డాన్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాం అనమాట. కానీ బ్యాక్ నా ఫోటోషూట్ అవుతుంది సీరియస్ గా. ఎలాగోలా నెంబర్ తీసుకొచ్చేద్దాం. నాగేంద్ర గారు నాగిన్ డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నారు? నాకైతే నవ్వాగట్లేదు, పక్కకి నవ్వుకుంటున్నాను. ఇద్దరు కలిసి ఖర్చు చింపేసేలా ఉన్నారు. ఇషాన్ షాక్ అవుతున్నాడు డాన్స్ చూసి. మన బుడ్డోడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ డాన్స్. మన వాళ్ళ ఫోటోషూట్ వేగంగా ముగిసేలా లేదు. ఈలోగా అందరం కేక్ తిందాం అంటున్నారు. అసలు ఎందాలు కట్ చేసిన కేక్ కదా, కరిగిపోతుందంట. మనోడు హ్యాండ్ చూడండి, జీమ్ పక్కన మన్నట్టు పెట్టాడు. ఇల్లు ఈయన కేక్ సైలెంట్ గా తీసుకుని వెళ్ళి బుడ్డోడికి ఇచ్చాను. అందుకే అలా చూస్తున్నారు ఉసిరికెళ్ళ కళ్ళేసుకొని. మా ఫ్రెండ్ ని చూస్తుంటే బార్బీ డౌన్ చూసినట్టుంది. మేక్ ఓవర్ డ్రెస్సింగ్ భలే నచ్చింది నాకు. పెళ్ళికూతుని పెళ్లి కొడుకుని ఇక్కడ తీసుకొచ్చేసరికి కెమెరామెన్ కూడా పరిగెత్తుకొని వచ్చారు. అందరూ ఫుల్ షాక్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్క నుండి మన వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ వెనక మండపం అంతా ఖాళీ అయిపోయి మొత్తం అందరూ ఇక్కడ హల్చల్ చేస్తున్నాము. ఏ సాంగ్ కైనా బాగా మ్యాచ్ అయ్యే స్టెప్ ఈ పిడకల స్టెప్. మన సిగ్నేచర్ స్టెప్లకి ఆ మాత్రం క్రేజ్ ఉండాలి. రచ్చ మొదలైంది, ఇంకా స్క్రీన్స్ బద్దలైపోతాయేమో. పాపం పిల్లల్ని భయపెట్టేస్తున్నారు. మళ్ళీ ఇంకో మన్మధుడి సినిమా చూసినట్టుంది. ఎంత ట్రై చేసినా మాట వినేదే లేదు అసలు. పాప మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. మొత్తం బ్యాచ్ అందరూ రంగంలో దిగారు. పిల్లలందరూ దెబ్బకు సైడ్ అయిపోయారు.
స్టేజ్ కదిలిపోతుందని బుడ్డోలు ఇద్దరిని ఎత్తుకొని ఇప్పుడే దించుతున్నారు. ఇంకా మనోడు జంపింగ్లు. ఇంకా అలా కాదని మొత్తం అందరూ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఈ జంటని. మళ్ళీ మనం ఊరి దాటి వెళ్ళిపోతే ఇంత ఎంజాయ్మెంట్ ఉండే ఉండదు. ఈయనైతే అస్సలు ఆగట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిన్నోడికి సడన్ గా హోంవర్క్ గుర్తొచ్చినట్టుంది. బుక్ వెన్న పట్టుకొని తిరిగేస్తున్నాడు. అన్ని ట్రై చేసాం కానీ ఈ రుబ్బురోలు తిప్పడం మర్చిపోయాము. మనం అన్ని తడిపొడి స్టెప్లే కాబట్టి ఎంత చేసినా అలసిపోము. ఇల్లు లేకంగా కొట్టేసుకుంటున్నారు. అందరూ డాన్స్ చెత్త కొట్టేస్తున్నారు, ఒక్కనేం తప్ప. కలిసి 2 స్టెప్లు వేద్దామంటే కదలట్లేదు ఈయన. ముద్దుల అమ్మగారు వాళ్ళ డాడీని మైక్ ఇచ్చమని బుడ్డోడు తెగ ఎగిరేస్తున్నాడు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఫేస్లు మా పెళ్లి టైంలో ఫేస్లు గొప్ప దారుణంగా ఉంటాయి అనమాట. అస్సలు పోలికే ఉండదు. పాట పెద్దోళ్ళ కోసం వేస్తే ఈయనకి పూనకాలు లోడైపోతున్నాయి. మరెందుకు పెద్దోళ్ళందరినీ కూడా రంగంలోకి దింపేస్తున్నారు. ఈయనకి నిజంగా ఏదేమో పట్టేసింది. మన పొట్టోడు జడిసిపోతున్నాడు. డాడీ ఎందుకు ఈరోజు ఇలాగ అవుతున్నారు అనేసి. ఈ పెద్దోళ్ళు అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఈయనైతే ఇంత హడావిడిలో కూడా వీళ్ళిద్దరూ అస్సలు వదులుకోవట్లేదు. జాన్ జిగిరి దోస్తులు ఇద్దరు దగ్గర ఉన్నారంటే సునామీయే. ఈ పిల్ల మంచి ప్రొఫెషనల్ డాన్సర్ లా వేస్తుంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సరదాగా అయిపోయింది. ఇంకా బయలుదేరిపోదాము. మన పట్టు వస్త్రం గురించి ఇన్ డీటెయిల్డ్ గా అడుగుతున్నారు కదా. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.